హీబ్రూ నుండి లాటిన్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వచ్చేటప్పటికి భావము చాలా వరకు మారిపోతుంది. అంటే దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మన భాషలో కొన్నిటికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ప్రసంగంలో ప్రిపేర్ అవుతూ దావార్ అనే పదము చూస్తే దాదాపుగా ఒక 30-40 మీనింగ్స్ ఉన్నాయి దానికి. దావార్ అది మెస్సయ్యకు సంకేతం. ఓకే, ఇక్కడ మనము ఈ యొక్క తోరా అనే ఈ యొక్క దేవుని మాటగా పిలువబడుతున్న తోరా, దేవుని యొక్క ధర్మశాస్త్రముగా పిలువబడుతున్న ఈ తోరా, ఇట్ నెవర్ స్టాప్డ్, లేదా అది మరలా చెప్పబడలేదు అని కూడా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. కాబట్టి దీనిని బట్టి మిద్రాష్ అంటే ఈ యొక్క తోరాని హెబ్రీ పండితులు రబ్బీస్ ఏం చేశారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాళ్ళకి హీబ్రూ బాగా తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇన్ ఎవ్రీ జనరేషన్ అంటే ప్రతి తరంలో కూడా ప్రవక్తలు సీనాయి కొండ నుండి ప్రవచనాన్ని అందుకున్నారు. ఇన్ ఎవ్రీ జనరేషన్ ద నవీస్ అంటే ప్రవక్తలు గాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ సీనాయ్. కాబట్టి సీనాయి కొండ మీద నుంచే ప్రవచనము వెలువడింది అనే ఒక విషయాన్ని వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సీనాయి కొండ మీద నుంచి మాత్రమే ఈ యొక్క ప్రవచనము వెలువడింది అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సీనాయి కొండ మీద నుండి మరి దేవుని యొక్క వాక్యము వెలువడుతుంది, ప్రవచనము వెలువడుతుంది అనే అంశాన్ని ఇక్కడ మరి ఈ వచనం ద్వారా మనం గ్రహించాలి. అంటే దేవుడు తన యొక్క పనిని కొనసాగించడానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాడు, కొంతమంది వ్యక్తులను ఎంచుకుంటాడు, కొన్ని కాలాలను ఎంచుకుంటాడు. మనం దీన్ని బాగా గమనించాలి. ఒక కాలంలో ఒక విధంగా ఉంటుంది, ఇంకో కాలంలో ఇంకో విధంగా ఉంటుంది, ఇంకో కాలంలో. కానీ తన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆయా కాలాల్లో దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ఎంచుకుంటాడు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి చూస్తే సీనాయి కొండ నుండి ప్రవచనము వెలువడినట్లుగా ఇక్కడ రబ్బీస్ చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. డ్యూటరానమీ 29:14 and 15. ద్వితీయోపదేశకాండము 29:14-15 వచనాలు. వినపట్ల ఎవరు చదవట్లేదు, నాకు నేనే చదవనా? నేను మీతో మాత్రం కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిల్చుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధన ప్రమాణమును చేయుచున్నాను. ఇది దైవజనుడైన మోషే గారు ఎక్కడ ఉండి మాట్లాడాడు అంటే మనం దాని రెఫరెన్స్ చూస్తే తెలిసిపోద్ది పైన. అయితే ఇక్కడ ఏమంటాడు ఆయన, హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. హోరేబులు అంటే సీనాయి కొండ మీద ఆ నిబంధన గురించి చెప్తున్నాడు. ఇక్కడ నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడా ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచున్న వారితోనూ. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఈ అంశాన్ని. మీతో మాత్రమే కాదు, నాట్ ఓన్లీ విత్ యూ. 14వ వచనం, నైదర్ విత్ యూ ఓన్లీ
డు ఐ మేక్ దిస్ కోవెనెంట్ అండ్ దిస్ ఓత్, ఈ ప్రమాణాన్ని, ఈ నిబంధనని నా ఎదురుగుండా ఉన్న మీతో మాత్రమే కాదు, బట్ విత్ హిమ్ దట్ స్టాండెత్ హియర్ విత్ us దిస్ డే బిఫోర్ ద లార్డ్ అవర్ గాడ్. దీని అర్థం ఏంటి చెప్పండి? విత్ హిమ్ దట్ స్టాండెత్ హియర్ విత్ us దిస్ డే బిఫోర్ ద లార్డ్ అంటే నేడు మనతో ఉన్నవారు, అంతకు ముందు ఉన్నవారు కూడా. అండ్ ఆల్సో విత్ హిమ్ దట్ ఈస్ నాట్ హియర్ విత్ us దిస్ డే, ఈ సమయంలో మనతో లేనివారు కూడా. అంటే ఎవరు ఈ సమయంలో మనతో లేనివారు? అంటే ఎవరు? ఇవాళ ఇప్పుడు మీరు మేము మనందరం వింటున్నాము. మీరు విన్నవాళ్ళు, మేము అందరం కలిపి నేను చెప్తున్నా మీరందరూ వింటున్నవారుతో పాటు ఇక్కడ లేనివారు కూడా. అంటే దాని అర్థం ఏంటి? ఈ సమయంలో మనతో లేనివారు. ఓకే, దట్ ఈస్ వన్ మీనింగ్. ఇంకొకటి ఏంటి? ఈ కాలములో ఎట్ దిస్ టైం దోస్ ఆర్ నాట్ విత్ us, మనం జీవించి ఉన్న కాలంలో లేనివారు అంటే మన తరములో లేనివారు. నాట్ ఇన్ అవర్ జనరేషన్ అంటే మనకు ముందున్న తరాలు అవ్వచ్చు, మనకు వెనుకున్న తరాలు అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యము ముందున్న తరాల వారికి, వెనుకున్న తరాల వారికి కూడా అప్లికబుల్ అనే విషయాన్ని ఇక్కడ పండితులు ఆ రబ్బీస్ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మోషే పలికిన మాటలు ఏంటంటే, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచున్న వారితోనూ, అంటే అట్ ప్రజెంట్ ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ నేడు మనతో కూడా ఉండని వారితో అంటే ప్రస్తుతం ఉన్నవారు, భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ దోస్ హు ఆర్ కమింగ్ వారితో కూడా ఈ యొక్క నిబంధన నేను చేస్తున్నాను. అంటే దేవుడు ఈ యొక్క తోరా యొక్క నిబంధనని ఫ్యూచర్ జనరేషన్తో కూడా చేస్తున్నాడనే విషయాన్ని రబ్బీసు ఇక్కడ మనము ఆ వ్యాఖ్యానాల్లో షెమోత్ రబ్బా 28:6 అనే దాంట్లో ఈ కామెంటరీ చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి రాబోయే తరాల వారికి కూడా ఈ నిబంధన, దేవుని యొక్క కట్టడలు వర్తిస్తాయి అని మోషే గారి ద్వారా దేవుడు పలికిన మాటలని ఇక్కడ 29వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ జనరేషనే కాదు, రాబోయే జనరేషన్స్తో కూడా ఉన్నది అనే అంశాన్ని మనం చూస్తున్నాం. మలాకి 1:1 చూద్దాం. మలాకి 1:1 ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేల్ గురించి మలాకి చెప్పిన మాటలు బాగానే ఉంది. ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే ఎంతో డిఫరెన్స్ ఉంది చూడు, మళ్ళీ చదువు. ఇశ్రాయేల్ గురించి ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు. రెండో వచనం కూడా చదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఓకే, ఇక్కడ మొదటి వచనంలో ఇంగ్లీష్లో ఉన్నది ఏంటంటే, ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు ఇజ్రాయెల్. వాక్యములోని భారము అనే మాటను ఇక్కడ చూస్తున్నాం. ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క వాక్యంలో భారం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తాం. అయితే ఇక్కడ దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఆ పండితులు ఏం చెప్తున్నారంటే, నాట్ ఇన్ ద డేస్ ఆఫ్ మలాకి, అంటే కేవలము మలాకి రోజుల్లో మాత్రమే కాదు, ఈ యొక్క ప్రవచనము కేవలము మలాకీకి ఆ రోజుల్లో జీవించే వారికి మాత్రమే కాదు. అంటే అప్పటికే ప్రవచనము సీనాయి కొండ నుండి మలాకి చేతిలో ఉన్నది. అంటే సీనాయి ద్వారా ప్రకటించబడిన ప్రవచనాలు మలాకీకి అందినయి. అంటే ప్రవచనము సీనాయి కొండ మీద నుంచి మలాకీకి అందిందని ఈ యొక్క యూదా పండితుల యొక్క భావన. కాబట్టి ఆయన దాన్ని ప్రవచించడానికి
అక్కడ ఇంకా పర్మిషన్ రాలేదు. అంటే ప్రవచనం ఇవ్వబడింది, ద ప్రాఫెసీ వాజ్ గివెన్ టు మలాకి, బట్ హీ వాజ్ నాట్ పర్మిటెడ్ టు ప్రొక్లెయిమ్. దాన్ని ప్రవచించడానికి ఇంకా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదంట. అంటే ఆ సమయం ఇంకా రాలేదు. అంటే దేవుడు తన యొక్క ప్రవక్తలకి ప్రవచనాన్ని తెలియజేస్తాడు కొన్నిసార్లు. ఆ ప్రవచనము ఉదాహరణ దానియేలు చూస్తే అక్కడ మనం చూస్తాము, దాన్ని నువ్వు భద్రంగా ఉంచు అని చెప్తాడు. కాబట్టి ప్రవచనం దేవుడు కొంతమంది ప్రవక్తల చేత రాయిస్తాడు, దాన్ని బయలుపరచడు. అట్లాగే ఇక్కడ యెషయా గ్రంథం 48:16 ఏముందో చూద్దాం. యెషయా గ్రంథము 48:16. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్న వాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. Come ye near unto me, hear ye this. I have not spoken in secret from the beginning. I have not spoken in secret from the beginning. ప్రారంభం నుంచి నేను రహస్యంగా ఏది చెప్పట్లేదు. ఫ్రమ్ ద టైమ్ దట్ ఇట్ వాస్, ఈ యొక్క వాక్యం ఎప్పటి నుంచి ఉన్నదో. అండ్ నౌ ద లార్డ్ గాడ్ అండ్ హిస్ స్పిరిట్ హ్యాస్ సెంట్ మీ. ఆ యొక్క దేవుడు ఆయన యొక్క ఆత్మ నన్ను పంపించారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరికి ఇది ఎవరు పంపింది, ఎవరిని? కాబట్టి ఇక్కడ వాక్యాన్ని పంపించింది దేవుడు, దేవుని యొక్క ఆత్మ. మానవుని యొక్క జ్ఞానముతో దేవుని వాక్యము పంపబడదు, దేవుని యొక్క ప్రవచనము ఇవ్వబడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. అంటే ఈ యొక్క ప్రవచనము పుట్టినప్పటి నుంచి, దేవుని యొక్క వాక్యం పుట్టినప్పటి నుంచి అక్కడ ఉన్నది. అంటే ఆ సీనాయి కొండ మీద, ఆ సీనాయి కొండను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క సీనాయి కొండ మీద తోరా ఇవ్వబడిన నాటి నుండి నేను అక్కడ ఉన్నాను, అక్కడ ప్రవచనాన్ని అందుకున్నాను. ఇప్పుడు ప్రభువుకు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే ఇప్పటి వరకు ప్రవచించే ఆయన అనుమతి నాకు లభించలేదు. ప్రవచనం నాకు ఇవ్వబడి ఉంది, కానీ అనుమతి నాకు దొరకలేదు. కాబట్టి దేవుడు ప్రవచనాన్ని ముందుగానే ఏర్పాటు చేస్తాడు, కానీ ఆ ప్రవచనాన్ని ఎప్పుడు ప్రకటించాలో ఆ సమయంలో మాత్రమే ఆయన ఆయా భక్తులతో ఆయన ప్రవచనాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి అన్ని తరాల్లో ప్రవక్తలు మరియు పండితులు సీనాయి కొండ మీద నుంచే ప్రవచనాన్ని అందుకున్నారని చెప్పేసి ఈ యొక్క రబ్బీస్ చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇకపోతే తోరాను మనం చదివే ప్రతి ప్రదేశంలో కూడా సీనాయి మరలా కనిపిస్తుంది. అంటే తోరాను మనము ధ్యానం చేస్తూ చదువుకుంటూ వెళ్తూ ఉంటే యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ సీనాయి. అంటే ఇక్కడ ఆ యొక్క దేవుని అద్భుతమైన కార్యము సీనాయి కొండ మీద జరిగిన ఎపిసోడు అద్భుతమైన ప్రక్రియ. దేవుని వాక్యము చదువుతున్నప్పుడల్లా కూడా ఆ ఎపిసోడ్ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే నూతనమైన వివేచనతో, నూతనమైన విధానములో అదే స్వరము ఎవరికి కావలసిన రీతిలో వారికి కనిపిస్తుంది. అంటే జ్ఞానం ఉన్నవాడికి ఆ జ్ఞానంతో మాట్లాడుతుందంట, జ్ఞానం లేని వాళ్ళకి వారి యొక్క జ్ఞానంతో మాట్లాడుతుంది. అంటే ఎవరికి ఏ విధంగా ఆయన యొక్క వాక్యము సందేశము ఇవ్వాలో ఆ ప్రవచనము అందజేస్తుంది. ఆ సీనాయి కొండ మీద ప్రవచనాన్ని తనకి ఇష్టమైన వారికి అందజేసే సామర్థ్యాన్ని, ఆ టెక్నాలజీని దేవుడు కలుగు చేసిన విధానాన్ని ఇక్కడ పండితులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క తోరా యొక్క విత్తనం
సీనాయి అనుభవంతో నాటబడినది. అంటే ద సీడ్ ఆఫ్ తోరా అనేది మనకి ఆ సీనాయి కొండ మీద అది నాటబడింది, విత్తబడింది. దేవుని యొక్క ధర్మశాస్త్రం అక్కడ నాటబడింది. ఆ యొక్క విత్తనం నుండి వచ్చే DNA ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ స్ప్రెడింగ్. ధర్మశాస్త్రంలోని DNAలోని అంటే ఆదాము DNAలోంచి మనందరం పుట్టేది తప్పించి కొత్త DNA రాదు. ఇంకేదో ఫారిన్ ఏలియన్ DNA మనకు రాదు. అదేవిధంగా దేవుని వాక్యము ఎన్ని రకాలుగా ఎన్ని భాషలతో ఎన్నో విధాలుగా వ్యక్తపరిచినప్పటికీను దాని యొక్క DNA అంటే దాని యొక్క మూలాలు ఒకే విధంగా ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఎలా చెప్పినా కానీ అలా దారులన్నీ ఎన్నో దారుల్లో చెప్పినా ఆ దారుల మూలాలన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే సీనాయి దగ్గరికి వెళ్తాయి. సీనాయి కొండ మీద అంటే 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్తాయి. కొత్త భావాలతో కనిపెట్టబడుతుంది, అన్ని కాలాలకు అన్వయిస్తుంది. తోరా ఈజ్ అప్లికబుల్ టు ఆల్ జనరేషన్స్ ఫర్ ఆల్ టైమ్స్. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనం పొందాలి. ఎలా పొందుతాం చెప్పండి. ఇప్పుడు హౌ టు గెయిన్ ద నాలెడ్జ్. 2000 సంవత్సరాలు 3,500 సంవత్సరాల తర్వాత హౌ టు గెయిన్ ద నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ద తోరా. ఎలా పొందాలి మనం ఆ జ్ఞానాన్ని చెప్తే ముగించేస్తాం. ఎలా పొందాలి చెప్పండి. 2 మాటలు. మనం పండగ చేసుకున్నాం. మనం ఆ పండగే దేవుని ఆత్మను పొందినప్పుడు ఆ తోరాలోని ఆ రోజున ఈ రోజున రేపు ఎప్పటికప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దానిలో లోతైన భావాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి కుమారుని ద్వారా అటు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సూర్యరాజు